నమస్కారం. కరోనా నియంత్రణలో భాగంగా లాక్డౌన్ విధించిన కారణంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మధ్యలోనే ఆగిపోయాయి. విద్యార్థులు తమను తాముగా పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో మన మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ఈఎస్ఎస్ శర్మ గారు ఈ డిజిటల్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దీనివలన విద్యార్థులకు పునశ్చరణ ఉపయోగపడుతుందని, అలాగే ఈ కార్యక్రమానికి టెలికాస్ట్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి మారుతి నెట్వర్క్ యాజమాన్యం గారికి, అలాగే సిటీ కేబుల్ యాజమాన్యం గారికి, ఈ డిజిటల్ క్లాసును బోధించడానికి ముందుకు వచ్చిన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది విద్యార్థులు తప్పనిసరిగా తల్లిదండ్రులు విద్యార్థులు మంచి అవకాశంగా భావించి సద్వినియోగం చేసుకుంటున్నారని కోరుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మరి కరోనా మూలంగా వాయిదా పడినటువంటి సబ్జెక్ట్లో మన సోషల్ స్టడీస్ కూడా ఒక సబ్జెక్ట్. మరి ఈరోజు సోషల్ స్టడీస్ ఫస్ట్ పేపర్ సంబంధించినటువంటి 6 నుంచి 11 పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి పునశ్చరణ తరగతులను ఈరోజు మనం ఇక్కడ ఒకసారి పరిశీలిద్దాం. మరి ముందుగా నా పేరు జె రవికుమార్. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా జెడ్పిహెచ్ఎస్ పెనుగొండ స్కూల్లో పనిచేయడం జరుగుతుంది, మండలం కేసంలో, డిస్టిక్ మహబూబాబాద్. మరి రాష్ట్రంలో మన జిల్లాలో ప్రత్యేకంగా ఈ యొక్క పునశ్చరణ తరగతులు జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ నేను కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి విద్యార్థులు, మరి సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ ఒక మంచి స్కోరింగ్ సబ్జెక్ట్. మరి ఇందులో 10/10 మరి గ్రేడ్ మీరందరూ కూడా సంపాదించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, మరి మనకు ఈరోజు మనము రివిజన్ చేసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పాఠ్యాంశాల్లో మొట్టమొదటిది జనాభా, ప్రజలు అనే, అదేవిధంగా పాపులేషన్ ఆఫ్ ఇండియా అని కూడా దీన్ని పిలుస్తాం. అయితే ఈ జనాభా అనేది మనకి ఎలా తెలుస్తుంది? జనగణన ద్వారా మనకి జనాభా ఎంత అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. మరి జనాభా ఎంత ఎలా తెలుస్తుంది? మరి దీనికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా అంటే, బ్రిటిష్ కాలంలోనే జనాభాను లెక్కించేటువంటి ఒక ప్రక్రియ మనకు మొదలైంది. అది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆ యొక్క జనాభా లెక్కల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వము నిర్వహించడం జరుగుతుంది. మరి రీసెంట్గా చూసినట్లయితే 2011లో జనాభా లెక్కల కార్యక్రమం జరిగింది. అదేవిధంగా రాబోయే 2021 సంవత్సరంలో కూడా జనాభా లెక్కల కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ జనాభా లెక్కల కార్యక్రమం ద్వారా మనం అనేక విషయాలను తెలుసుకుంటాం. జనాభా ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, అదేవిధంగా మరి పనిచేసే జనాభా ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఇండ్లు ఎన్ని ఉన్నాయి, ఇలా వివిధ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ విషయాలన్నింటినీ కూడా మనం కూలంకషంగా జనాభా లెక్కల కార్యక్రమంలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో జరిగేటువంటి జనాభా లెక్కల కార్యక్రమం ప్రపంచంలోనే అదొక అతిపెద్ద కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 130 కోట్ల జనాభాను లెక్కించాలంటే కొన్ని కోట్ల మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుని వీళ్ళందరూ కూడా ఇది చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే మరి జనాభాలో ప్రధానంగా మనం చూసేది ఏంటంటే ఏజ్ గ్రూప్స్. అంటే ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అంటే మనకి 3 రకాల ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. ఏంటి ఆ ఏజ్ గ్రూప్స్ అంటే, మొట్టమొదట పిల్లలు అని ఎవరిని పిలుస్తున్నారంటే 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళని చిల్డ్రన్ పాపులేషన్. రెండవది వర్కింగ్ పాపులేషన్. వర్కింగ్ పాపులేషన్ అంటే 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రజల్ని వర్కింగ్ పాపులేషన్. పనిచేసే జనాభా, పిల్లలు, పనిచేసే జనాభా. మూడవది వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ అని మనం వాళ్ళని పిలుస్తుంటాం. 59 సంవత్సరాల పైబడినటువంటి జనాభా అంటే వారు పెన్షన్లు తీసుకుంటూ ఉండడం కానీ, లేకుంటే పని చేయడము ఆ వయసులో చాలా ఇబ్బందితో కూడి ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వాలు కూడా సామాజిక పెన్షన్లు అనేవి, వృద్ధాప్య పెన్షన్లు అనేవి ఇవి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా
ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి జనాభాలో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సెక్స్ రేషియో, అంటే లింగ నిష్పత్తి. లింగ నిష్పత్తి ఏం చెప్తుంది అంటే ఇక్కడ పురుషుల జనాభా ఎంత ఉంది, స్త్రీల జనాభా ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని సెక్స్ రేషియో చెప్తుంది. అంటే ప్రతి 1000 మంది పురుషులుంటే ఎంతమంది స్త్రీలు ఉన్నారు? మరి మన భారతదేశ లింగ నిష్పత్తిని మనం గమనించినట్లయితే ప్రతి 1000 మంది పురుషులుంటే కేవలం 940 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. అంటే ఇది కేవలం 2011 జనాభా లెక్కల్లోనే కాదు, మనకు 1901 నుంచి జరిగినటువంటి లెక్కల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రతి జనాభా లెక్కలలో కూడా స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉన్నారు. అంటే 1000 మంది పురుషులుంటే స్త్రీల సంఖ్య చాలా తక్కువగానే ఉన్నారు. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. అంటే ఏం కారణాలంటే మరి మన దేశంలో ఉన్నటువంటి సామాజిక సాంస్కృతిక నేపథ్యాలు కానివ్వండి, అంటే మహిళల పట్ల చూసేటువంటి చిన్న చూపు కానివ్వండి, అదేవిధంగా మరి మహిళల పట్ల జరిగేటువంటి అఘాయిత్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మన దేశపు లింగ నిష్పత్తిలో మహిళలు వెనుకబడి ఉండడానికి కారణమవుతుంది. మరి అమెరికా, మన దేశంలోనే కేరళ రాష్ట్రం, ఇలా సామాజికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు కానీ ప్రాంతాల్లో కానీ పురుషుల కంటే స్త్రీల జనాభా ఎక్కువగా ఉంది. అక్కడ లింగ నిష్పత్తి, స్త్రీల లింగ నిష్పత్తి ఎక్కువగా ఉంది. మరి మన దేశంలో గమనించినట్లయితే ముఖ్యంగా ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, అదేవిధంగా తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా లింగ నిష్పత్తి కొంత మెరుగ్గా ఉంది. మనము అదే పంజాబ్, హర్యానా ఇలాంటి రాష్ట్రాల్లో పోల్చినప్పుడు అక్కడ లింగ నిష్పత్తి ఇంకా చాలా, అంటే జాతీయ సగటు కన్నా 900కే లోపు అక్కడ స్త్రీల సంఖ్య ఉంది. అంటే ఇది పూర్తిగా మరి సామాజిక వెనకబాటుతనాన్ని ఇది సూచించడం జరుగుతుంది. అంటే తరువాత మూడవ అంశము వర్కింగ్ పీపుల్. జనాభా లెక్కల్లో సెన్సస్లో మనం తెలుసుకునేటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వర్కింగ్ పీపుల్. ఏ ప్రజలు ఏ పని చేస్తున్నారు. అంటే వర్కింగ్ పీపుల్ అంటే ఇక్కడ 15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని వర్కింగ్ పీపుల్గా తీసుకోరు, 59 సంవత్సరాలు దాటిన వాళ్ళని కూడా తీసుకోరు. అంటే 15 నుంచి 59 సంవత్సరాల వరకు వయసున్నటువంటి వ్యక్తులు ఎవరెవరు ఏ పని చేస్తున్నారు. మరి మన దేశంలో చూసినట్లయితే ముఖ్యంగా 3 రంగాలు ఉన్నాయి ఆర్థిక వ్యవస్థ: ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, అదేవిధంగా పారిశ్రామిక రంగం, అదేవిధంగా సేవా రంగం. ఈ రంగాలలో ఎంతమంది ఇప్పటికీ చూసినట్లయితే మన జనాభా లెక్కల ప్రకారం ఎక్కువ పని కల్పిస్తున్నటువంటి రంగము ప్రాథమిక రంగమే. వ్యవసాయం మీదనే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఇప్పటికీ మెజారిటీ ఎక్కువ మంది ప్రజలు ఈ ప్రాథమిక రంగం ద్వారానే ఎక్కువ మంది ఉపాధి పొందడం జరుగుతుంది. అంటే భూమి ఉన్న వాళ్ళు రైతులుగా పనిచేస్తూ ఉంటారు, భూమి లేని వాళ్ళు ఆ భూముల్లో కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి మన గ్రామాల్లో ఉన్నటువంటి అనేక వృత్తులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వడ్రంగి కానీ ఇలాంటి కొన్ని వృత్తులు చూసినట్లయితే వీళ్ళు పూర్తిగా వ్యవసాయానికి అనుబంధంగా పనిచేస్తున్నారు అన్నమాట. అదేవిధంగా లిటరసీ రేట్, జనాభా లెక్కల ద్వారా మనము పొందేటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అక్షరాస్యత. అక్షరాస్యత అనేది మరి 7 సంవత్సరాల నుంచి పైబడినటువంటి వ్యక్తుల యొక్క అక్షరాస్యత స్థాయిని సూచిస్తుంది. అంటే పిల్లల్ని ఈ లెక్కలోకి తీసుకోరు. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినట్లయితే మన దేశంలో అక్షరాస్యత రేటు 74%. అంటే ఇప్పటికీ పావువంతు జనాభా చదువుకోని లేదు. ఇది కూడా మళ్ళీ మనము జెండర్ పరంగా చూసినట్లయితే మేల్లో 82%, అదే ఫిమేల్లో 65%. అంటే ఫిమేల్ లిటరసీ రేట్ అనేది చాలా వెనుకబడుతుంది. ఇది ఇప్పుడే ఈ మాత్రం మెరుగ్గా ఉంది. ఇంకా ఇంతకు ముందు మీరు పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి పట్టికలను కనుక పరిశీలించినట్లయితే మనకు 1901 నుండి చూసినట్లయితే
మనకు స్వాతంత్రం వచ్చినాక జరిగినటువంటి లెక్కల్ని కనుక గమనించినట్లయితే 1951 నుంచి ముఖ్యంగా మహిళల అక్షరాస్యత చాలా వెనుకబడుతుంది. ఇప్పటికీ ఇంప్రూవ్ అయింది, కానీ ఇంకా మనకు ఇంప్రూవ్ అవ్వాల్సి ఉందన్నమాట. మరి తెలంగాణ రాష్ట్రం కూడా చూసినట్లయితే మరి అతి తక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉంది. అయితే మరి కొన్ని కార్యక్రమాలు ముఖ్యంగా బడియేడు పిల్లలందరినీ కూడా బడిలో ఉంచడం ద్వారా ఈ యొక్క అక్షరాస్యత లెవెల్ను మనం పెంచవచ్చు. ముఖ్యంగా ఈ బీహార్ కానీ, మధ్యప్రదేశ్ రాష్ట్రం కానీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఇక్కడ ఎక్కువ మంది పాఠశాలకు ఈనాటికి కూడా వెళ్ళకుండా ఉన్నారు. కాబట్టి 100% మనం పాఠశాలలో ఎన్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక లిటరసీ రేట్ వల్ల మరొక ముఖ్యమైనది ఏంటంటే జనాభా పెరుగుదలను ఎక్కువగా ప్రభావితం చూపేది ఫెర్టిలిటీ రేట్, సాఫల్యత రేటు. సాఫల్యత రేట్ అంటే ఒక మహిళ సగటుగా ఎంతమంది పిల్లలకు జన్మనిస్తుంది అనేటువంటిది ఫెర్టిలిటీ రేట్గా మనం చెప్తాం. మరి మన భారతదేశంలో చూసినట్లయితే సగటున ఒక మహిళ ఎంతమందికి జన్మనిస్తుంది అంటే 2.7, దాదాపు 3 పిల్లలకి జన్మనిస్తుంది. ఇది జాతీయ సగటు. అదే మన సౌత్ ఇండియన్ స్టేట్స్ కనుక గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇలాంటి వాటిలో చూస్తే మన రాష్ట్రంలో చూస్తే 1.7 అంటే దాదాపు 2. అదే కేరళ రాష్ట్రంలో చూస్తే 1 వరకు. మరి నార్త్ ఇండియన్ అంటే మన అదేవిధంగా నార్త్ ఇండియన్ స్టేట్స్గా మనం పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలాంటి రాష్ట్రాల్లో చూస్తే అక్కడ 3కు ఇంకా పైకి ఉంది సాఫల్యత రేట్. ఈ సాఫల్యత రేట్ అనేది ర్యాపిడ్గా పాపులేషన్ ఇంక్రీజ్ జరగడానికి ఒక హేతువుగా మారిందన్నమాట. ఇక మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే పాపులేషన్ డెన్సిటీ, జనసాంద్రత. జనసాంద్రత అంటే అర్థం ఏంటి అంటే జనాభా సగటున 1 చదరపు కిలోమీటర్లో ఎంతమంది నివసిస్తున్నారు. పాపులేషన్, యావరేజ్ పాపులేషన్ ఇన్ ఏ స్క్వేర్ కిలోమీటర్, ఇన్ ఏరియా ఆఫ్ స్క్వేర్ కిలోమీటర్. సగటున అంటే మొత్తం జనాభాను వైశాల్యం చేత భాగిస్తే మనకి పాపులేషన్ డెన్సిటీ అనేది వస్తుంది. మరి అకార్డింగ్ టు 2011 సెన్సస్ ఇండియాస్ పాపులేషన్ డెన్సిటీ వాస్ 382. ఇది నేషనల్ యావరేజ్. దీంతో పాటు ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు, తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మరి తక్కువగా అంటే స్క్వేర్ కిలోమీటర్కు 17గా ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ లాంటి హిమాలయన్ స్టేట్స్ ఉన్నాయి. అదేవిధంగా 1102 ముఖ్యంగా ఈ హిందీ బెల్ట్, పంజాబ్ కానీ, యూపీ కానీ, బీహార్ కానీ, బెంగాల్ కానీ ఇవి హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్నటువంటి స్టేట్స్. ఇక్కడ జనసాంద్రత చాలా ఎక్కువ. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, అక్కడ సారవంతమైన నేలలు కానివ్వండి, అదేవిధంగా అక్కడ అభివృద్ధి చెందినటువంటి పారిశ్రామిక రంగం కానివ్వండి, అభివృద్ధి చెందినటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ, ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ, ఇదంతా కూడా ఈ హిందీ బెల్ట్లో గంగా ఇండో గ్యాంజెటిక్ ప్లేట్స్లో మోస్ట్ డెన్స్డ్ పాపులేటెడ్ ఏరియాస్గా మనం చెప్పుకోవచ్చు. మరి రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి పర్వతమయమైన మౌంటేనియస్ స్టేట్స్లో చూస్తే లెస్ పాపులేషన్ డెన్సిటీ అనేది మనకి కనిపిస్తుంది. అంటే మన దగ్గర లీస్ట్ పాపులేటెడ్ డెన్స్డ్ ఏరియాస్ ఉన్నాయి, అదేవిధంగా మోస్ట్ పాపులేటెడ్ డెన్స్డ్ ఏరియాస్ కూడా మన దేశంలో ఉన్నాయన్నమాట. ఇక పాపులేషన్ చేంజ్కి రావడానికి మార్పులు ఏంటి, జనాభాలో మార్పులు ఎందుకు వస్తాయి? మేజర్గా మనకు ఈ 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి బర్త్స్, రెండవది డెత్స్, మూడవది మైగ్రేషన్స్. ఒకప్పుడు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లేనప్పుడు, ముఖ్యంగా మెడికల్ ఫెసిలిటీస్ డెవలప్ కానప్పుడు మన దగ్గర హెవీ బర్త్స్, హెవీ డెత్స్ ఉండేవి. ఎప్పుడైతే మనకు మెడికల్ ఫెసిలిటీస్, హెల్త్ ఫెసిలిటీస్ బాగా ప్రభుత్వం అభివృద్ధి చేసిందో అప్పుడు మరి మనకు బర్త్ సంఖ్య పెరుగుతూనే ఉంది, అదేవిధంగా డెత్ సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో నెట్ పాపులేషన్ బాగా పెరుగుతూ ఉంది.
మనం ఇంకా ఫైనల్ స్టేజ్కి రావాల్సి ఉంటుంది. అంటే బర్త్స్ తక్కువగానే డెత్స్ తక్కువగానే ఉండేటువంటి స్టేజ్కి రావాల్సి ఉంటుంది. వీటితో పాటు పాపులేషన్ చేంజ్ రావడానికి మరొక ముఖ్యమైన కారణం మైగ్రేషన్స్, వలసలు. అంటే ఒక ప్రాంతం యొక్క జనాభా పెరగడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో మెట్రో సిటీస్, మెగా సిటీస్ ఉన్నాయి. చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు. అదేవిధంగా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతాలు, ఎక్కువ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నటువంటి ప్రాంతాలకి జనాభా ఎక్కువగా మైగ్రేట్ అవుతుంది. జనాభా ఎక్కువగా మైగ్రేట్ అవుతూ ఉండడం వల్ల ఆ ప్రాంతం యొక్క జనాభా బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మనకు సాంఘిక శాస్త్రంలో. దీనిలో మనకు కొన్ని ప్రశ్నలు, చాలా చక్కటి ప్రశ్నలు ఉంటాయి. ఏది అడిగినా కూడా మనం రాయగలిగే విధంగానే ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ మరణాల రేటు తగ్గడానికి కారణాలు ఏమిటి, ఇలా ప్రశ్నలు అడగవచ్చు. మరణాల రేటు తగ్గడానికి ప్రధానమైన కారణం ఏంటి? మెడికల్ ఫెసిలిటీస్ పెరగడం, అదేవిధంగా హెల్త్ ఫెసిలిటీస్ పెరగడం, ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మరి ఏజ్ గ్రూప్స్లో చూస్తే పిల్లలని ఎవరిని పిలుస్తారు, వర్కింగ్ పీపుల్ అని ఎవరిని పిలుస్తారు, వృద్ధులు అని ఎవరిని పిలుస్తారు, ఇలా 1 మార్క్ కానీ 2 మార్క్స్లో కానీ ప్రశ్నలు అడగవచ్చు. అదేవిధంగా సెక్స్ రేషియో విషయానికి వస్తే మరి ఏ ఏ ప్రాంతాల్లో సెక్స్ రేషియో ఏ విధంగా ఉంది, తెలంగాణలో ఎలా ఉంది, 2011 ప్రకారం ఎలా ఉంది, మిగతా రాష్ట్రాలలో ఏ విధంగా ఉంది, అంటే వాటి యొక్క క్యాలిక్యులేషన్స్ మనము తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మరి ఏ ఏ సెక్టార్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ప్రాథమిక రంగంలో కానీ, ద్వితీయ రంగంలో కానీ, తృతీయ రంగంలో కానీ ఉద్యోగాలు ఏ రంగం ఎక్కువగా కల్పిస్తూ ఉంటుంది, ఇలాంటి వాటి నుంచి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత లిటరసీ రేట్, లిటరసీ రేట్ సంబంధించినటువంటి జాతీయ సగటు కానీ, లేకుంటే మహిళల యొక్కది కానీ, లేకుంటే పురుషులది కానీ, లీస్ట్ లిటరసీ రేట్ కానీ, హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి కానీ, ఇలాంటి ప్రశ్నలు మనల్ని అడుగుతూ ఉంటారు. కానీ ఏదో ఫెర్టిలిటీ రేట్ సంబంధించి, వాట్ ఈస్ ఫెర్టిలిటీ రేట్, ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటి, ఏ ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఫెర్టిలిటీ రేట్ ఉంది, కారణాలేంటి, కేరళలో తక్కువ ఫెర్టిలిటీ ఉండడానికి కారణాలేంటి, ఇలా కూడా అడుగుతారు. అదేవిధంగా పాపులేషన్ డెన్సిటీ, మన దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కువ డెన్సిటీ ఉంది, ఏ ప్రాంతంలో తక్కువ డెన్సిటీ ఉంది. మరి యూపీ, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో డెన్సిటీ ఎక్కువ ఉండడానికి కారణాలేంటి. అదే సందర్భంలో జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, అక్కడ రాజస్థాన్, అక్కడ తక్కువ పాపులేషన్ డెన్సిటీ ఉండడానికి కారణాలేంటి, ఇలా ప్రశ్నలు అడగవచ్చు. అదేవిధంగా పట్టికల రూపంలో కూడా అడగవచ్చు. కొన్ని రాష్ట్రాలను తీసుకుని కొన్ని రాష్ట్రాల యొక్క పాపులేషన్ డెన్సిటీని ఇచ్చి పలానా చోట ఎక్కువ ఎందుకు ఉంది, పలానా చోట తక్కువ ఎందుకు ఉంది, రీజన్స్ ఏంటి అని కొన్ని జనరల్ సెన్స్తో మనం ఆన్సర్ చేయగలిగే విధంగా ఉండాలన్నమాట. అదేవిధంగా పాపులేషన్ చేంజ్ రావడానికి కారణాలు ఏంటి, ఇలాంటి వాటి అడగవచ్చు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఈ జనాభాలో పట్టికలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనమందరం కూడా పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి పట్టికలన్నింటినీ కూడా ఒకసారి గమనించాలి. ముఖ్యంగా సెక్స్ రేషియోకి సంబంధించినటువంటి పట్టిక కానివ్వండి, అదేవిధంగా వర్కింగ్ పీపుల్ సంబంధించినటువంటి పట్టిక కానివ్వండి, అదేవిధంగా లిటరసీ రేట్కి సంబంధించినటువంటి కానీ, ఇవి పట్టికలను మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. పట్టికలను అధ్యయనం చేసినప్పుడు పట్టికల నుంచి ఒక 4 ప్రశ్నలు కనుక మనల్ని అడిగినట్లయితే 2 లేదా 3 ప్రశ్నలు పట్టికలో ఉండే సమాచారం ఆధారంగా మనం రాయొచ్చు. ఒక్కటి మాత్రం మనం కొంత అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక రాష్ట్రం ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ డెన్సిటీ యూపీ ఇచ్చారు, అక్కడ ఎక్కువగా ఉంది. అదే సందర్భంలో ఒక రాజస్థాన్ కానీ, ఒక అరుణాచల్ ప్రదేశ్ కానీ ఇచ్చినప్పుడు అక్కడ తక్కువ ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఎందుకు ఎక్కువగా ఉంది, లేకుంటే అరుణాచల్ ప్రదేశ్లో ఎందుకు తక్కువగా ఉంది, ఇలా అడిగినప్పుడు మీరు కొద్దిగా అవగాహన చేసుకొని రాస్తే తప్పకుండా ఆ మార్పును పొందిన వాళ్ళము అవుతాం అన్నమాట. ఇది పాపులేషన్ సంబంధించినటువంటి పాఠ్యాంశం. ఓకే విద్యార్థులు, మరి మన నెక్స్ట్ లెసన్ సెటిల్మెంట్స్ అండ్ మైగ్రేషన్స్, నివాస స్థలాలు, వలస. అంటే ఇది కూడా జనాభాకు సంబంధించిన పాఠ్యాంశం యొక్క కంటిన్యూయేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వాట్ ఈస్ ఎ సెటిల్మెంట్ అంటే ఏంటి, సెటిల్మెంట్ అంటే ఏంటి, నివాస స్థలం అంటే ఏంటి అంటే మనం ఒకసారి గత చరిత్రను మొత్తం గమనించినట్లయితే మానవుడు సంచారజీవిగా ఉంటూ క్రమంగా గుహలలో,
చెట్ల తొర్రలలో అలా క్రమంగా స్థిరమైనటువంటి నివాసం ఏర్పరచుకు వస్తున్నటువంటి క్రమంలో జనాభా పెరుగుతూ ఉండడం వల్ల మరి ఈ యొక్క ఆవాసాలు అనేవి సెటిల్మెంట్స్ అనేవి డెవలప్ అవుతూ వచ్చినాయన్నమాట. ఇప్పుడు మనం మన చుట్టూ కూడా గమనించినట్లయితే మనం ఏదో ఒక ఊళ్ళో ఉంటాం. ఒక ఊరే కావచ్చు, మనం ఉన్నది ఒక కాలనీ కావచ్చు, ఒక తండా కావచ్చు, లేకుంటే ఒక గూడెం కావచ్చు, లేకుంటే ఒక మండల కేంద్రం లాంటి ఒక పెద్ద గ్రామం అయి ఉండొచ్చు, లేకుంటే ఒక పట్టణం అయి ఉండొచ్చు. అదేవిధంగా మనకు సమీపంలో నగరాలు కూడా ఉండొచ్చు. వరంగల్ లాంటి ఒక పెద్ద నగరం ఉండొచ్చు, హైదరాబాద్ లాంటి చాలా పెద్ద నగరం కూడా ఉండొచ్చు. ఇవన్నీ కూడా సెటిల్మెంట్స్. ఇవన్నీ కూడా మన నివాస స్థలాలుగా ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఈ సెటిల్మెంట్లో ఉన్నటువంటి రకాలు అన్నమాట. గ్రామాలు, పట్టణాలు, నగరాలు, మహానగరాలు, మెగా సిటీస్ ఇవన్నీ కూడా టైప్స్ మనం చెప్పుకోవచ్చు. వీటికి ఒక హైరార్కీ ఉంది. పెద్దవాటి నుంచి చిన్నవాటికి కనుక మనం గమనించినట్లయితే ముందుగా మెగా సిటీ అతిపెద్ద సెటిల్మెంట్గా దీన్ని మనం చెప్తాం. నివాస స్థలాలలో అతిపెద్దదిగా మెగా సిటీ. ఇక్కడ జనాభా వచ్చి 1 కోటి కన్నా ఎక్కువగా, మోర్ దెన్ 10 మిలియన్స్, కోటి కన్నా ఎక్కువగా ఉన్నటువంటి జనాభాను మెగా సిటీ అని పిలుస్తాము. ఆ తర్వాత మెట్రోపాలిటన్ సిటీ. మెట్రోపాలిటన్ సిటీ అంటే జనాభా 10 మిలియన్స్ టు 1 మిలియన్ టు 10 మిలియన్స్. 1 మిలియన్ నుంచి 10 మిలియన్ల వరకు, అంటే 10 లక్షల నుంచి కోటి వరకు ఉండేటువంటి జనాభాని మెట్రోపాలిటన్ సిటీ, కోటి కన్నా ఎక్కువగా ఉండేది మెగా సిటీ అని. అదేవిధంగా 1 లక్ష నుంచి 10 లక్షల వరకు ఉంటే అది క్లాస్ 1 సిటీ. 1 లక్ష నుండి 10 లక్షల వరకు ఉంటే క్లాస్ 1 సిటీ అని. అదేవిధంగా నెక్స్ట్ టౌన్స్ 5,000 జనాభా నుంచి 1,00,000 వరకు ఉంటే దాన్ని టౌన్స్ అని పిలుస్తారు. ఇక రెవెన్యూ విలేజెస్, ఒక డిఫైన్డ్ బార్డర్స్, ఒక నిర్ణీతమైనటువంటి సరిహద్దులు గల గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ అని పిలుస్తారు. అదేవిధంగా హ్యామ్లెట్స్. హ్యామ్లెట్ అంటే రెవెన్యూ పరిధి లేని, అంటే ఒక రెవెన్యూ, ఒక పెద్ద గ్రామం కింద ఉండేటువంటి కొన్ని ఇండ్ల సముదాయాలు, వీటిని మనం కాలనీలు అని, అదేవిధంగా గ్రామ పంచాయతీ లేనటువంటి తండాలు కూడా కొన్ని ఉంటాయి, అవి అని, అదేవిధంగా గూడాలు అని, వీటిని ఇంగ్లీష్లో హ్యామ్లెట్ అని పిలుస్తారు. ఇవి మరి నివాస స్థలాల్లో ఉన్నటువంటి హైరార్కీ ఆఫ్ సెటిల్మెంట్స్. ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. దేని మెగా సిటీ అంటారు, దేని క్లాస్ 1 సిటీ అంటారు, దేని మెట్రోపాలిటన్ సిటీ అంటారు, టౌన్ అంటే ఏంటి, రెవెన్యూ విలేజ్ అంటే ఏంటి, హ్యామ్లెట్ అంటే ఏంటి. ఈ 6 గురించి కూడా మనం తెలుసుకుంటే దీన్ని ఒక్కోసారి ఒక పట్టిక రూపంలో మనకి ఇవ్వచ్చు. మన పాఠ్య పుస్తకంలో దీనికి సంబంధించిన పట్టిక ఉంది. వాటికి ఉదాహరణలు కూడా రావాలి. మెగా సిటీ, కోటి కన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరాలు అంటే మన దేశంలో ముంబై, కోల్కతా, ఢిల్లీ. అదేవిధంగా మెట్రోపాలిటన్ సిటీ అంటే ఏమున్నాయి మన దగ్గర? చాలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మొదలుకుంటే అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఇలా మెట్రోపాలిటన్స్ అంటే 10 lakhs అబోవ్ ఉన్నటువంటి సిటీస్ చాలా ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ 1 సిటీ. క్లాస్ 1 సిటీ అంటే 1,00,000 కన్నా ఎక్కువ, 10 లక్షల కన్నా తక్కువ. ఇలాంటి సిటీ చాలా ఉన్నాయి. ఉదాహరణకు మన వరంగల్ సిటీని మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా టౌన్స్ అంటే మన దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీస్ చాలా ఉన్నాయి. మహబూబాబాదే కావచ్చు, తొర్రూరే కావచ్చు, అదేవిధంగా నర్సంపేట, తుమ్మపల్లి లాంటి 5,000 అబోవ్ ఉన్నటువంటి టౌన్స్ అన్నింటినీ కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి వీటికి ఉదాహరణలు కూడా మనము తెలుసుకోవాలి. తర్వాత రెండవది అర్బనైజేషన్, పట్టణీకరణ. సెటిల్మెంట్స్లో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్, ఇప్పుడు జనాలంతా కూడా ఎక్కువగా పట్టణాలు అనగానే పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. చిన్న పనైనా కూడా పట్టణాల్లో చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్ దేనికి దారితీస్తూ ఉంది అంటే అర్బనైజేషన్. అర్బనైజేషన్ అంటే ఇంక్రీజ్డ్ పాపులేషన్ ఇన్ అర్బన్ ఏరియాస్. అంటే పట్టణాల పెరుగుదల, ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ టౌన్స్, పట్టణాల్లో ఉండే జనాభా పెరుగుదల. రైట్, ఓకే. ఇవి అర్బనైజేషన్. అంటే ఇప్పుడు జనాలు ఎక్కువ మంది చూసినట్లయితే
ఒక సర్వే ప్రకారం ముంబైకి ప్రతిరోజు దాదాపు 1,00,000 మంది వరకు జనాలు వస్తున్నారు. మైగ్రేషన్ పనుల నిమిత్తం వాటికి వీటికి వస్తున్నారు. కాబట్టి అర్బనైజేషన్ ర్యాపిడ్గా అవుతూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ అర్బన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఏంటవి? అర్బన్ సిటీస్ అనగానే మన కళ్ళ ముందు కనిపించేవి స్లమ్స్. మనం ముంబైలో చూస్తే ధారావి అనేటువంటి ఒక అతిపెద్ద స్లమ్ కూడా ఉంది. అలా నాట్ ఓన్లీ ఇన్ ముంబై, ఇన్ ఢిల్లీ, ఇన్ కోల్కతా, ఇన్ హైదరాబాద్ అండ్ చెన్నై, ఎనీవే ఇన్ ఎనీ సిటీ there are number of slums. Even in small towns also there is number of slums. Slums anagane there is no facilities, there is no proper housing, there is no proper road system, there is no proper water, drinking water or electricity. ఇండ్లు కూడా చాలా చిన్న చిన్నవిగా ఉండి ఇరుకుగా ఉండి ప్రైవసీ దెబ్బతినే విధంగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి అర్బన్ స్లమ్స్ లో ప్రధానంగా కనపడేటువంటి సమస్యలు. అంటే అయినా కూడా జనాలు అర్బనైజేషన్ అంటే పట్టణాల్లో నివసించడం జరుగుతుంది. అంటే పట్టణాలకు వలస వెళ్తూ ఉండేటువంటి జనాభా, అదేవిధంగా గ్రామాలు కూడా పట్టణాలుగా మారుతున్నాయి. చిన్న గ్రామాలు పెద్ద గ్రామాలు అవుతున్నాయి, పెద్ద గ్రామాలు పట్టణాలు. అలా ఇప్పుడు మన మహబూబాబాద్ జిల్లాలో కూడా అనేక మున్సిపాలిటీ తయారయ్యాయి. మైపాద్, తొర్రూరు, డోర్నకల్, మరిపేడ, ఇలా మన జిల్లాలో కూడా ఒక 4-5 మున్సిపాలిటీ పట్టణాలుగా వేగంగా ఇంకా పెద్ద పెద్ద విలేజ్లు కూడా చాలా పట్టణాలుగా రోజు రోజుకు రూపాంతరం చెందుతున్నాయి. ఇప్పుడు కనుక మన దేశం ఒకప్పుడు 1950s, 60s లో 10% జనాభా మాత్రమే పట్టణాల్లో ఉండేది. ఇప్పుడు చూస్తే 1/3 పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిసైడింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఓకే, నెక్స్ట్ పట్టణాల్లో ఉన్నటువంటి మరొక సరికొత్త ట్రెండ్ ఏంటంటే ఎరోట్రోపోలిస్. కొన్ని మహానగరాలకు దూరంగా విమానాశ్రయాలు కడితే అక్కడ విమానాశ్రయం చుట్టూ కూడా టౌన్షిప్స్ డెవలప్ అవుతున్నాయి. అలా డెవలప్ అయ్యేటువంటి టౌన్షిప్ను ఎరోట్రోపోలిస్ అని పిలుస్తారు. ఇది అలా ఎరోట్రోపోలిస్ టౌన్షిప్స్ మన దేశంలో చూసినట్లయితే ముంబైలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. ఇలా అనేక చోట్ల పెద్ద పెద్ద విమానాశ్రయాలన్నింటినీ కూడా నగరానికి దూరంగా నిర్మిస్తూ ఉండడం వల్ల అక్కడ కూడా పెద్ద పెద్ద ఎరోట్రోపోలిస్ నగరాలు అక్కడ అభివృద్ధి చెందుతున్నాయి. ఇక రెండవ పార్టిసిపేషన్లో మైగ్రేషన్స్, వలసలు. వలసలు అంటే హౌ డు వి డిఫైన్ ఈజ్ ఏ మైగ్రేటర్ అంటే అతడు పుట్టిన ప్రదేశానికి గత 6 నెలలుగా నివసిస్తున్న ప్రదేశానికి డిఫరెన్స్ ఉంటే ఈజ్ కాల్డ్ ఏ మైగ్రేటర్. అతను ఎక్కడో హైదరాబాద్లో పుట్టాడు, కానీ గత 6 నెలలుగా అతను చెన్నైలో కానీ లేకుంటే ఇంకా బెంగళూరులో కానీ నివసిస్తున్నాడు. సో దెన్ ఈజ్ కాల్డ్ మైగ్రేటర్. మరి ఈ మైగ్రేషన్స్ అనేవి మన దేశంలో చాలా ఉన్నాయి. సీజనల్ మైగ్రేషన్స్. మైగ్రేషన్స్ అంటే వెళ్ళిపోయి పూర్తిగా అక్కడే సెటిల్ అయిపోవడం వేరు, మళ్ళీ స్వస్థలాలకు మళ్ళీ వస్తూ ఉంటారు. ఇది మనము సీజనల్ మైగ్రేషన్స్ అని పిలుస్తాం. అంటే ముఖ్యంగా వ్యవసాయ శ్రామికులు, వ్యవసాయ కూలీలు ముఖ్యంగా ఈ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి మహారాష్ట్రలో ఉన్నటువంటి చెరుకు తోటలలో చెరుకు కోతకు వచ్చిన సీజన్లో పనులకు వస్తారనమాట. దాదాపు ఒక 2-3-4 నెలల అక్కడ చెరుకు కోతలు అయిపోయే వరకు అక్కడే వాళ్ళు షెల్టర్స్, గుడిసెలు వేసుకొని ఉండి అవన్నీ కంప్లీట్ అయినాక వాళ్ళు తిరిగి వాళ్ళ రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు. దెన్ దే ఆర్ కాల్డ్ సీజనల్ మైగ్రేటర్స్. ఇక రూరల్ టు రూరల్ మైగ్రేషన్స్ ఉంటాయి. అంటే ఒక గ్రామంలో సరైన పంటలు పండకున్నా లేకుంటే పనులు లేకున్నా మరొక గ్రామానికి వెళ్తారు. అది సీజనల్ మైగ్రేషన్స్ అని పిలుస్తారు. అదే రూరల్ టు రూరల్ అంటే ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి, రూరల్ టు అర్బన్. ఇప్పుడు ఈ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది మన దేశంలో. ఎక్కువగా గ్రామాల నుంచి పట్టణాలకి ఎక్కువ జనాభా వలస వెళ్తుంటారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ మైగ్రేషన్స్ కూడా ఉన్నాయి. మన దేశం నుంచి చూసినట్లయితే 2 రకాలుగా ప్రజలు యూరోప్, అమెరికా లాంటి దేశాలకు ఒక వర్గం ప్రజలు వెళ్తూ ఉండగా, మరి ఈ మిడిల్ ఈస్ట్కు మరి సెమీ స్కిల్డ్ అదేవిధంగా అన్స్కిల్డ్ లేబర్స్ కానీ వర్కర్స్ కానీ ఎక్కువగా ఈ వెస్ట్ ఆసియా ప్రాంతం, ముఖ్యంగా సౌదీ అరేబియా, దుబాయ్, ఎమిరేట్స్ ఇలాంటి దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ ఎక్కువ క్వాలిఫైడ్
అటువంటి ఎంప్లాయీస్ చూసినట్లయితే సాఫ్ట్వేర్ కానీ బిజినెస్ ప్రొఫెషనల్స్ కానీ వీళ్ళందరూ కూడా మనకి యూరోప్ కానీ నార్త్ అమెరికా కానీ ఎక్కువగా వెళ్తున్నారు. అయితే మన దేశం నుంచి మైగ్రేషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇతర దేశాల వాళ్ళు ఏజెంట్లు సంస్థలు కొంతమందిని మోసం చేసి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట. ముఖ్యంగా వలస వెళ్ళిన దేశంలో జైలులో మగ్గిపోతున్నారు. వీళ్ళను రక్షించడం కోసం మన భారత ప్రభుత్వం 1983లో మైగ్రేషన్స్ యాక్ట్ చేయడం జరిగింది. మైగ్రేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే మరి సరైనటువంటి పత్రాలు లేకుండా వీసా కానీ పాస్పోర్ట్ కానీ వర్క్ పర్మిట్ కానీ ఇవన్నీ ఏవి లేకుండా మైగ్రేట్ అవ్వడానికి వీలు లేదు అని ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మైగ్రేట్ అవుతున్న వాళ్ళలో ఎక్కువ మంది ఏ కులాలకు చెందిన వాళ్ళు అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలను కనుక గమనించినట్లయితే ఈ సీజనల్గా మైగ్రేట్ అయ్యేటువంటి పీపుల్స్లో ఎక్కువగా బీసీలు అదేవిధంగా ఎస్టీలు, ఎస్సీలు మనకు కనిపిస్తున్నారు. అదేవిధంగా మరి ఎక్కువ మంది క్వాలిఫైడ్ వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు విదేశాలకు, అమెరికా అదేవిధంగా యూరోప్ లాంటి దేశాలకు వాళ్ళు వెళ్తున్నారు. మరి ఈ పాఠ్యాంశంలో మనకి ముఖ్యంగా ఈ మైగ్రేషన్ అంటే ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది వెళ్తున్నారు అనేటువంటి కొన్ని పట్టికలు మనకు పాఠ్య పుస్తకంలో ఉన్నాయి. వాటిని క్షుణ్ణంగా చదవండి. వాటిని ఈజీగా 2 మార్కుల్లో ఈ యొక్క పట్టికలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. అదేవిధంగా ఈ వలసల పట్టిక, అదేవిధంగా ఈ దేశంలో ఎంతమంది వలస వెళ్తున్నారు, ఏ 2011 జనాభా లెక్కల ప్రకారము ఎంతమంది వలస వెళ్తున్నారు, ఇటువంటి సంబంధించినటువంటి టేబుల్స్ ఉన్నాయి. వాటిని మీరు క్షుణ్ణంగా చదివినట్లయితే వాటిని ఈజీగా చేయవచ్చు. ఇది సెటిల్మెంట్స్ అండ్ మైగ్రేషన్స్. ఇక మన నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఈ రాంపురాన్ని చూడగానే నాకు తెలుసు మీ టీచర్స్ మీకు ఈ పాఠం చెప్పినప్పుడు ఆ పాఠం చెప్తున్నంతసేపు మీ గ్రామమే మీ కళ్ళ ముందు మెదులుతుంది. రాంపురం అంటే మరి ఎక్కడో లేదు, మనకి పాఠ్యపుస్తకంలో చూస్తే ఒక ఉత్తరప్రదేశ్లో తీసుకున్నటువంటి గ్రామం. దాన్ని చూడగానే అన్నీ మన గ్రామానికి ఉన్నటువంటి లక్షణాలే దానికి ఒక 70-80% దానికి సూట్ అవుతుంటాయి అన్నమాట. కాబట్టి రాంపూర్లో ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా మన గ్రామంతో మనం దాన్ని పోల్చుకొని మనకు ప్రశ్నలు ఈ పబ్లిక్ పరీక్షల్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు. మరి వాటిని గమనించినట్లయితే ముందుగా ఇందులో ఉన్న ముఖ్యాంశాలను గమనించినట్లయితే రాంపురం అక్కడ చేసేటువంటి ప్రధానమైనటువంటి పని ఫార్మింగ్ అంటే వ్యవసాయం. మన గ్రామాల్లో కూడా వ్యవసాయం చేస్తుంది. మరి రాంపురంలో చూసినట్లయితే చెరుకు తోటలు కానివ్వండి, అవన్నీ పత్తి ఇలాంటి పంటలు అక్కడ ఎక్కువగా పండిస్తున్నారు. వాటితో పాటు ఇతర రిసోర్సెస్ కూడా ముఖ్యంగా జాగరి అదేవిధంగా డైరీ ఫార్మింగ్ ఇలాంటి కొన్ని రిసోర్సెస్ కూడా అక్కడ ఉన్నాయి. వాటి ద్వారా కూడా కొంతమంది ఉపాధి పొందడం జరుగుతుంది. ఇక ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చూసినట్లయితే మరి పెద్ద రైతుల చేతుల్లోనే ఎక్కువ భూములు వారి చేతుల్లో ఉన్నాయి, అధీనంలో ఉన్నాయి. తక్కువ మంది రైతులు ఎక్కువ భూమిని అనుభవిస్తుంటే ఎక్కువ మంది రైతులు తక్కువ భూమిని అనుభవిస్తున్నారు. అదేవిధంగా అసలే భూమి లేనటువంటి పూర్తిగా ల్యాండ్లెస్ పీపుల్ కూడా చాలా మంది ఉన్నారు. దే ఆర్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ ఇండైరెక్ట్లీ. దే ఆర్ డూయింగ్ యాజ్ ఏ అగ్రికల్చరల్ లేబరర్స్. మరి ఇక్కడ ఈ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ దానికి మాదిరిగానే మన గ్రామాల్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇక టైప్స్ ఆఫ్ ఫార్మర్స్ మరి మనం చూసినట్లయితే చిన్న రైతులు స్మాల్ ఫార్మర్స్, మీడియం ఫార్మర్స్ అండ్ బిగ్ ఫార్మర్స్. చిన్న రైతులు ఉన్నారు, పెద్ద రైతులు, అదేవిధంగా మధ్య తరహా. దీనికి సంబంధించినటువంటి పట్టికలు కూడా ఉన్నాయి. మన పబ్లిక్ పరీక్షల్లో ఈ పట్టిక ఇచ్చి ఏ టైప్ రైతులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పర్సంటేజ్ ఎంత, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఎంత, ఇలాంటి పట్టికలన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఎక్కువగా పట్టికలకు సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మీరు పట్టికను క్షుణ్ణంగా అక్కడ చదవాలి. చదివి ఏ పట్టిక దేని గురించి చెబుతున్నారు, చిన్న రైతు అంటే ఎవరు, మధ్య తరహా రైతు అంటే ఎవరు, పెద్ద రైతు అంటే ఎవరు, ఇలాంటివన్నీ కూడా మీరు పట్టిక ద్వారా వీటిని చూసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఉత్పత్తి రాంపురం అంటే అక్కడ కొన్ని రకాల ఉత్పత్తులు కూడా జరుగుతున్నాయి. మరి ఆ ఉత్పత్తి జరగాలంటే కావాల్సినటువంటి కారకాలేంటి, ఉత్పత్తిని ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించాల్సి. ఫస్ట్ ఒక ఉత్పత్తి కావాలి అంటే మరి కొన్ని కారకాలు అత్యవసరం. అంటే ఏ వస్తువు ఊరికే తయారు కాదు, ఖచ్చితంగా వాటి కొన్ని కారకాలు, కొన్ని సౌకర్యాలు, కొన్ని వనరులు కావాలి. అందులో
మొట్టమొదటి వనరుగా భూమి, నీరు, అడవులు, ఖనిజాలు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేవలం వ్యవసాయ ఉత్పత్తి మాత్రమే కాదు, వ్యవసాయంతో పాటు అది దేనికి సంబంధించి ఒక కంప్యూటరే కావచ్చు, లేకుంటే ఒక బల్లలే కావచ్చు, కుర్చీలే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఉత్పత్తి చేయాల్సినప్పుడు భూమి, నీరు, అడవులు, ఖనిజాలు ఇవి మొట్టమొదటి రిక్వైర్మెంట్. ఇది మస్ట్. ఇది లేకుండా అసలు ఉత్పత్తి అంటూ జరగదు. ఒక రైతు పండించాలి, భూమి మస్ట్, నీరు. అదేవిధంగా ఒక బెంచిని తయారు చేసేటువంటి కర్మాగారం ఉంది, దానికి కర్ర కావాలి, ఇలా మనమన్నీ. అదేవిధంగా లేకుంటే ఏదైనా ఇంకో వస్తువు తయారు చేసి కావాలి కానీ మొబైల్స్ కావాలంటే వాటికి ఖనిజాలు ఇవన్నీ కూడా అవసరం ఉంటాయి. ఇది మొదటి రిక్వైర్మెంట్. రెండవ రిక్వైర్మెంట్ వచ్చేసి శ్రామికులు. అంటే భూమితో పాటు పని చేసేవారు కూడా కావాలి. అంటే వాళ్ళనే మనం శ్రామికులు అని పిలుస్తాం, లేదా కంపెనీలు అయితే ఉద్యోగులు అని పిలుస్తాం, లేదంటే కార్మికులు, కర్షకులు, వీళ్ళందరూ కూడా ఉంటారు. పని చేయండి అక్కడ వస్తువు తయారు కాదు. అంటే భూమి, శ్రమ. మూడోది మూలధనం, క్యాపిటల్. ల్యాండ్, లేబర్ అండ్ క్యాపిటల్. క్యాపిటల్లో మనకి టూ టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ ఆర్ దేర్, ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ వర్కింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఒకసారి పెట్టుబడి పెట్టేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు వ్యవసాయ ఉత్పత్తి చేయాలంటే భూమి కావాలి, దానికి ఒక బావి కొనుక్కోవాలి, దానికి ఒక మోటార్ బిగించాలి, ల్యాండ్ పెద్దగా ఉంటే ఒక ట్రాక్టర్ కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. దీన్ని స్థిర పెట్టుబడి, ఫిక్స్డ్ క్యాపిటల్. టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్. రెండవది వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అంటే రోజువారీగా ఉపయోగించేటువంటి ముడి పదార్థాలు. ఇప్పుడు ఒక రైతు చూసినట్లయితే తనకు ఎరువులు కావాలి, పురుగుల మందులు కావాలి, వీటితో పాటు అనేక ఇతర రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఒక సంస్థ పని చేయాలి అంటే ముడి సరుకులు, ఒక ఇనుముకు ఐరన్ అండ్ స్టీల్ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఐరన్ ఓర్ కావాలి, అదేవిధంగా మనకి కోల్ ఇలాంటి చాలా అవసరం ఉంటాయి అన్నమాట. వాటినన్నింటినీ కూడా రా మెటీరియల్స్ అంటారు. ఇలా భూమి, శ్రమ, మూలధనం. నెక్స్ట్ టెక్నాలజీ ఆర్ ఎంటర్ప్రెన్యూర్షిప్. అంటే ఇక్కడ వస్తువు ఉత్పత్తి చేయాలి అంటే కొంత టెక్నాలజీ కూడా మనం ఉపయోగించాలి. టెక్నాలజీ లేకుంటే వస్తువులో క్వాలిటీ ఉంటుంది. కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి మొబైల్స్ కానివ్వండి, లేకుంటే కంప్యూటర్స్ కానివ్వండి, ఏది కానివ్వండి, ఏం కావాలి? టెక్నాలజీ ఉంటుంది. టెక్నాలజీ ఉపయోగిస్తేనే అధునాతనంగా ఉంటుంది వస్తువు, లేకుంటే మొనోటనీగా ఉంటే ఎవరు చూడరు. ఇంకా ఈ నాలుగో దాంట్లోనే ఎంటర్ప్రెన్యూర్షిప్, ఉద్యమదారిత్వం కూడా కావాలి. అంటే వీటన్నిటిని చూసుకోవడానికి ఒక వ్యక్తి అవసరం ఉంటారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. వాళ్ళనే ఎంటర్ప్రెన్యూర్స్ అని పిలుస్తారు. వీరు ఏం చేస్తారు? వీటిని మొత్తం కూడా ఆర్గనైజ్ చేస్తారు. ఏంటిది? ల్యాండ్ కానీ, లేబర్ కానీ, అదేవిధంగా క్యాపిటల్ కానీ, టెక్నాలజీ కానీ, వీటన్నిటిని కూడా ఆర్గనైజ్ చేసి దే విల్ ప్రొడ్యూస్ గూడ్స్. దెన్ దే విల్ గెట్ లాస్ ఆర్ ప్రాఫిట్. ఒకవేళ వాళ్ళ వస్తువుకు డిమాండ్ ఉన్నట్లయితే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, లేదంటే లాస్ వస్తుంది. కాబట్టి మీరు మరి పబ్లిక్ పరీక్షలకు సంబంధించినట్టు చూసినట్లయితే ఈ ఉత్పత్తి నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని అంశాలను మీరు బాగా చదువుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మరి గ్రామాల్లో చూసినట్లయితే ఫార్మ్ లేబరర్స్ ఉన్నారు. ఫార్మ్ లేబరర్స్ అంటే ఎవరు? అంటే వ్యవసాయ కార్మికులు లేదా వ్యవసాయ పని చేసేటువంటి కూలీలు. ఇప్పుడు ఉన్న సమస్య ఎలా ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, యంత్రీకరణ పెరిగింది. ఇప్పుడు చూసినట్లయితే గ్రామాల్లో చేతి నిండా పని లేదు పాల్గొన్నారు. అందుకనే వాళ్ళు వలసపాటు పడుతున్నారు పట్టణాలు. ప్రభుత్వం ఈ యొక్క సమస్యలను కొంత సాల్వ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమమే MGMNREGA, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక చట్టాన్ని పార్లమెంట్లో చేసినటువంటి ఒక చట్టం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం ఇప్పుడు మన గ్రామాల్లో చూసినట్లయితే మన కుటుంబ సభ్యులు కూడా ఈ ఉపాధి హామీ పనులకు రెగ్యులర్గా వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. ఇవి మరి ఫార్మ్ లేబరర్స్కి చేతి నిండా పనులు లేకపోవడం. తర్వాత నాన్ ఫార్మ్ యాక్టివిటీస్, ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు గ్రామాల్లో చూసినట్లయితే ఒక
చూస్తే అందరూ పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. వ్యవసాయం భూమి ఉన్నవాడు వ్యవసాయం చేసుకున్నాడు, భూమి లేనివాడు ఆ వ్యవసాయ భూమిలోకి కూలి పనికి వెళ్ళాడు. ఇప్పుడు చూసినట్లయితే ప్రజల్లో ట్రెండ్ మారింది, నాన్ ఫార్మ్ యాక్టివిటీస్కి మల్లుతున్నారు జనం అంతా. అందులో ప్రధానంగా నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ చూసినట్లయితే డైరీ ఫార్మింగ్ అంటే పాల ఉత్పత్తి, అదేవిధంగా స్మాల్ ప్రొడ్యూస్, జాగరీ, షాప్స్, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే వీటిని కూడా ఇవి ఉత్పత్తి కావాలంటే ఈ 4 రకాల ఉత్పత్తి కారకాలు అవసరం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైరీ ఫార్మింగ్ ఉంది. డైరీ ఫార్మింగ్ కావాలంటే ఆ బర్రెలను కట్టేయడానికి ఒక కొట్టం, ఒక షెడ్ కావాలి, ఒక ల్యాండ్ కావాలి, దాంతో పాటు రోజు వాటిని చూసుకోవడానికి శ్రామికులు కావాలి. అదేవిధంగా వీటికి మూలధనం అంటే ఒకేసారి కొనడానికి, ఆ గేదెలను కొనడానికి కావాల్సినటువంటి పెట్టుబడి కావాలి. వాటికి డైలీ యూజ్ చేసేటువంటి మెడిసిన్సే కావచ్చు, ఫాడర్ కావచ్చు, అవన్నీ కూడా వాటికి కావాలి. అదేవిధంగా వాటికి లేటెస్ట్గా వచ్చినటువంటి టెక్నాలజీని ఉపయోగించి వాటికి క్యాటిల్ రేరింగ్ చేస్తే ఒక ఉత్పత్తి, మంచి పాల ఉత్పత్తి దిగుబడి వస్తుంది. అప్పుడు లాస్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది. అదేవిధంగా ఏది చూసుకున్నా అదే విధంగా ఉంది. అంటే ఇప్పుడు మన గ్రామంలో చూస్తే అనేక రకాల వృత్తులు ఉన్నాయి. ఈ వృత్తులన్నీ కూడా అంటే షాప్స్ కానీ, రకరకాల షాప్స్, కిరాణా షాప్సే కావచ్చు, అదేవిధంగా క్లాత్ షాప్సే కావచ్చు, అదేవిధంగా స్మాల్ ప్రొడ్యూస్ అంటే వ్యవసాయ పరికరాలను తయారు చేసేటువంటి ఇంజనీరింగ్ వర్క్ షాప్స్ కానివ్వండి. అదేవిధంగా మరి జాగరీ అంటే ఈ రాంపురం గ్రామంలో కొంతమంది లోకల్గా బెల్లం తయారీ యూనిట్లను చేస్తారు, కండసారి బెల్లము, వీటిని కూడా తయారు చేస్తారు. వీటితో పాటు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ముఖ్యంగా ఈ ట్రాలీ ఆటోస్, అదేవిధంగా ఆటోస్, కార్లు, ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కూడా ఇప్పుడు గ్రామాల్లోకి చాలా ఎక్కువగా వాళ్ళ వాటి మీద డిపెండ్ అవుతూ ఉన్నారు అన్నమాట. ఇవి మనకు ఇప్పుడు గ్రామాల్లో వస్తున్నటువంటి నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్గా చెప్తాము. దీంట్లో చూసినట్లయితే మరి చిన్న రైతులు, పెద్ద రైతులకు సంబంధించినవి, ఇట్లాంటి కొన్ని పారాగ్రాఫ్స్ కూడా అడగవచ్చు. ముఖ్యంగా చిన్న రైతులు, భూమి లేని రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యలను ఒక పారాగ్రాఫ్ ఇచ్చి నీ అభిప్రాయం రాయమని అడగవచ్చు, లేకుంటే వ్యాఖ్యానం చేయమని కూడా అడగవచ్చు. కాబట్టి వీటి మీద మరి మీరందరూ కూడా మీకు కొద్దిగా మన గ్రామమే అన్నట్టు మీరు దీన్ని చదివినట్లయితే ఇందులో నుంచి ఏ ప్రశ్న వచ్చినా కూడా మీరు ఈజీగా అటెండ్ అవ్వచ్చు. ఇది రాంపూర్ ఏ విలేజ్ ఎకానమీ. ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ లెసన్ వాస్ గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ. అంటే మన ప్రపంచం అంతా కూడా ఒక కుగ్రామంగా మారిపోతుంది. అంటే ఇప్పటి వరకు మనకు దేశాలు ఉన్నాయి, రాష్ట్రాలు ఉన్నాయి, మన సొంత గ్రామాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ యుగం అంతా కూడా ఒక గ్లోబలైజ్డ్ ఎకానమీ అని, ఒక గ్లోబలైజ్డ్ సిస్టమ్ అని, అంటే ప్రపంచం అంతా కూడా ఒకటే, సరిహద్దులు చెరిగిపోతున్నాయా అన్న విధంగా ప్రపంచీకరణ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రపంచీకరణ అంటే నీ దేశం నా దేశం అనేది కాకుండా, నీ దేశపు వస్తువు ఇది నా దేశపు వస్తువు అనేది కాకుండా, ప్రతి దేశపు వస్తువు మన ఇంటి ముందు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. మనం చూసినట్లయితే అనేక దేశాలకు సంబంధించినటువంటి ఉత్పత్తులన్నీ కూడా మనకు ఈ రోజు ఉన్నటువంటి మన కిరాణా కొట్లలో లభిస్తున్నాయి. ఇదంతా కూడా డ్యూ టు గ్లోబలైజ్డ్ పాలసీస్ గా మనము చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ గ్లోబలైజేషన్ అంటే ప్రొడక్షన్ అక్రాస్ కంట్రీస్. పూర్వం ఒక కంపెనీ ఉందంటే అది తన ప్రాంతానికి పరిమితమై ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. అసలు సరిహద్దులంటూ లేకుండా మరి ఈ యొక్క గ్లోబలైజేషన్ అనేది మరి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక కుగ్రామంగా మారిపోతూ వాణిజ్యానికి సరిహద్దులే లేకుండా దూసుకు వెళ్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాము. మరి దీని యొక్క ప్రత్యేకతగా గమనించినట్లయితే ప్రొడక్షన్ అక్రాస్ కంట్రీస్ అంటే వివిధ దేశాలలో ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మనం వాడుతున్నటువంటి మొబైల్ హ్యాండ్సెట్ చూడొచ్చు, ఒక శాంసంగ్ ఫోనే కావచ్చు, లేకుంటే ఒక నోకియా ఫోనే కావచ్చు. ఇది చూసినట్లయితే అనేక దేశాలలో అది ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటుంది. అటు చైనాలో చేస్తుంది, ఇండియాలో చేస్తుంది, అమెరికాలో చేస్తుంది. ప్రతి దేశంలో కూడా అది ప్రొడక్షన్ యూనిట్ పెట్టేసి అక్కడ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అంటే ఇలా నాట్ ఓన్లీ ఒక టెక్నాలజికల్ కంపెనీస్,
అనేక రకాల ఫుడ్ కంపెనీసే కావచ్చు, ఆయిల్ కంపెనీలే కావచ్చు, ఇంకా ఇతరత్ర మీడియా కానీ, ఇట్లాంటి రక్షణ సంబంధమైన పరికరాలు కానీ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఇలా అన్ని రకాల కంపెనీలు కూడా వివిధ దేశాలలో ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఇది ప్రొడక్షన్ అక్రాస్ కంట్రీస్గా మనం చెప్పుకోవచ్చు. ఇంటర్లింకింగ్ ప్రొడక్షన్ అక్రాస్ కంట్రీస్, ఇది గ్లోబలైజేషన్లో ఉన్నటువంటి కంపెనీలకు ఉన్నటువంటి మరొక గొప్పమైన ప్రయోజనం అని చెప్పుకోవచ్చు. ఇంటర్లింకింగ్ ప్రొడక్షన్ అంటే ఒక ప్రొడక్షన్, ఒక వస్తువు యొక్క ఉత్పత్తి మొత్తం ఒకే చోట చేయాల్సినటువంటి అవసరం లేదు. తనకు ఎక్కడ ఏ ప్రాసెస్ చౌకగా ఉంటే ఆ దేశంలో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ల కంపెనీ ఉన్నది అనుకుంటే తను బ్యాటరీ తయారు చేసుకోవడానికి ఒక దేశంలో చీప్గా తయారు చేయగలిగితే అక్కడ చేసుకుంటుంది. టైర్లన్నీ కూడా మరొక దేశంలో ఉత్పత్తి చేసుకుంటుంది. మిగతా బాడీ అంతా కూడా ఒక దేశంలో. ఈ తయారైన వాటన్నిటిని అసెంబ్లీ చేసుకోవడానికి మరొక దేశంలో ఉపయోగించుకోవచ్చు. అంటే ఇలా మరి ఇంటర్లింకింగ్ ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది అక్రాస్ కంట్రీస్, ఏ దేశంలోనైనా కూడా ఎక్కడ చౌకగా ప్రొడక్షన్ ప్రాసెస్ ఉంటే ఆ దేశంలోకి వెళ్ళి కంపెనీలు చేసుకుంటున్నాయి అన్నమాట. ఈ సందర్భంలో మనం ఒక 2 అంశాలు మనం ఇక్కడ గమనించుకోవాలి. మన పరీక్షల్లో 1 మార్కు 2 మార్కులు అడిగేటువంటి ప్రశ్నలు అంటే విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడి. విదేశీ వాణిజ్యం, ఫారిన్ ట్రేడ్ అంటే ఏంటి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అని అడుగుతుంటాయి. అంటే ఇక్కడ సింపుల్ గా ఒకటే లాజిక్ అని చెప్పుకోవచ్చు. విదేశీ వాణిజ్యం అంటే విదేశాల్లో తయారైన వస్తువులు తీసుకొచ్చి మన దేశంలో అమ్ముకోవడం, దట్ ఈస్ ఫారిన్ ట్రేడ్. విదేశీ పెట్టుబడి అంటే ఆ వస్తువు తయారైన వస్తువును తీసుకుని రాకుండా మొత్తం ఆ కంపెనీని తీసుకొచ్చి మన దగ్గర పెట్టి ఇక్కడే ఉత్పత్తి చేసి అమ్మడాన్ని విదేశీ పెట్టుబడి. దీన్నే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పుకోవచ్చు. ఇవి పబ్లిక్ పరీక్షల్లో అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశాలు. కాబట్టి మీరు తప్పనిసరిగా వీటి యొక్క డిఫరెన్స్ ని గుర్తించాల్సి ఉంది. ఇక ఇంటిగ్రేషన్ ఆఫ్ మార్కెట్స్. ఇక్కడ ఏ మార్కెట్లో మనం ఏదైనా అమ్ముకోవచ్చు. అంటే మార్కెట్లన్నింటినీ కూడా సమన్వయం చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒకటే మార్కెట్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మనకు సిటీలో ఉన్నటువంటి షాపింగ్ మాల్ కల్చర్ ఇట్లాంటివన్నీ కనుక చూసినట్లయితే అక్కడ మరి ఒక అమెరికా షాపింగ్ మాల్లో ఏ వస్తువులు ఉంటాయో, ఒక జపాన్ షాపింగ్ మాల్లో ఏ వస్తువులు ఉంటాయో, ఒక చైనా షాపింగ్ మాల్లో ఎట్లాంటివి ఉంటాయో మన దగ్గర కూడా అలాంటివే ఉంటాయన్నమాట. అంటే అలాంటి వస్తువులే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే గ్లోబల్ మార్కెట్లో ప్రపంచంలో ఒక మంచి వస్తువు ఎక్కడ ఉత్పత్తి అయినా కూడా అది అన్ని ప్రపంచ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ మార్కెట్స్ అనేది జరుగుతుంది. మరి ఇది ఎలా జరుగుతుంది? ఈ గ్లోబలైజేషన్ అనేది ఇంత వేగంగా, ఇంత పకడ్బందీగా ఎందుకు దూసుకు వెళ్తుంది అంటే అక్కడ కొన్ని రీజన్స్ మనకు కనిపిస్తున్నాయి, కొన్ని అనుకూలతలు. అదేంటంటే ఫస్ట్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కమ్యూనికేషన్ టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అయింది. కమ్యూనికేషన్ టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అయిపోవడం వల్ల బిజినెస్ ప్రాసెస్లు అన్నీ కూడా అవుట్ సోర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అమెరికాలో తయారు చేసినటువంటి కంప్యూటర్లు కానీ అవన్నీ కానీ అక్కడ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అనేటువంటి కస్టమర్ కేర్ సర్వీస్ సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కూడా ఆ దేశంలో చేయడం లేదు. మనలాంటి దేశాలలో, చైనా లాంటి దేశాలలో, ముఖ్యంగా ఈ బెంగళూరు, హైదరాబాద్ ఈ BPO ఆఫీసులకు బాగా ప్రసిద్ధి. అంటే ఇతర దేశాలకు సంబంధించిన కస్టమర్స్కు వెళ్ళి ఇక్కడి నుంచి సర్వీస్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఇదే సర్వీస్ సెంటర్ అక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మన దగ్గర తక్కువ ఖర్చుకే వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాసెస్ ఇక్కడ అవుట్ సోర్స్ చేసుకునేటువంటి అవకాశము టెక్నాలజీ ద్వారా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇంకొకటి లిబరలైజేషన్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. ఇప్పుడు ప్రతి దేశం కూడా లిబరలైజ్ చేసుకున్నాయి. మనం కూడా 1990 నుంచి పూర్తిగా మనకు అప్పటి వరకు ఉన్నటువంటి రక్షణ విధానాన్ని పూర్తిగా తొలగించేసి ప్రపంచ మార్కెట్లకు మన దేశంలోకి వెల్కమ్ చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మన దేశం ఒకటే కాదు, అనేక దేశాలు, చైనాతో సహా అన్ని దేశాలు కూడా ఈ యొక్క ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని తమ తమ దేశాల్లోకి వెల్కమ్ చేస్తున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ వచ్చి పెట్టుబడి పెట్టడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి యువతకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలో ఉంది, దాన్ని భర్తీ చేసుకోవచ్చు. అందుకోసమే ఈ లిబరలైజేషన్ ఆఫ్ ట్రేడ్ పాలసీ అన్నింటినీ కూడా లిబరలైజ్ చేసేసి అన్ని రకాలుగా చాలా వరకు భారతదేశము అనేక రంగాలలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్కు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కు అనేక రకాల అనుమతులు సింగిల్ విండో ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇక
మరి వివిధ దేశాలు, వివిధ కంపెనీలు వివిధ దేశాలలో ట్రేడ్ చేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి, బిజినెస్ కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి. మరి వీటన్నిటిని సరి చేయాల్సింది ఎవరు? ఏదైనా ప్రభుత్వాల ద్వారా కంపెనీలు ఇబ్బంది పడతాయి ఎలా అంటే, వీటిని వరల్డ్ ట్రేడ్ను గవర్నెన్స్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్ బాడీ ఏర్పాటైంది. అదే WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇందులో ప్రపంచంలో గ్లోబలైజ్డ్ పాలసీని అంగీకరించినటువంటి దేశాలందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉండి ఒక గవర్నింగ్ బాడీ ద్వారా ఫారెన్ ట్రేడ్ని వీళ్ళు పరిపాలన చేస్తూ ఉంటారు. అంటే ఏ కంపెనీకి ఏ దేశంలో సమస్య వచ్చినా కూడా ఈ WTO ఫిర్యాదు చేయవచ్చు. చేసినప్పుడు అది దానికి సంబంధించినటువంటి డిస్పోజల్స్ అన్నిటి కూడా అది రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక స్మాల్ ట్రేడర్స్, SEZs. ఇప్పుడు మనకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే స్మాల్ ట్రేడర్స్, చిన్న వ్యాపారులు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం అన్ని షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్, హైపర్ మార్కెట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మన వీధి చివర ఉన్నటువంటి కిరాణా కొట్టు వాళ్ళకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళేమో ఏసీలో రకరకాలుగా డిస్ప్లే చేసి వాళ్ళు సూపర్ మార్కెట్స్ పెడుతుంటారు. మరి మన వీధి చివర, మన వీధిలో ఉన్నటువంటి కిరాణా కొట్టు ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రజలందరూ కూడా వాటికి సహజంగా అట్రాక్ట్ అవుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇవి అవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని చూసినట్లయితే వీళ్ళు మరి కంపీట్ చేయడమా లేకుంటే డిప్లీట్ అవ్వడమా మార్కెట్ నుంచి? అంటే మార్కెట్లో వాళ్ళ పోటీకి తట్టుకొని నిలబడగలగడమా లేకుంటే వారికి దాసోహమైపోయి ఆ మార్కెట్ నుంచి ఎగ్జిట్ కావడం, ఇట్లాంటి సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. ఇంకా ప్రభుత్వం చూసినట్లయితే ఈ యొక్క ఫారిన్ ట్రేడ్ని మరింత ఇంప్రూవ్ చేయడం కోసం SEZs అనేటువంటి విధానాలు కూడా, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ప్రత్యేక ఆర్థిక మండలి. ఇక్కడ ఏం చేస్తుంది అంటే కొన్ని రాయితీలు ఉంటాయన్నమాట, కొన్ని ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు. ఎవరికి? కంపెనీలకు, ప్రజలకు కాదు, కార్మికులకు కాదు, కంపెనీలకు ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చి అక్కడ అదనపు పని గంటలు కూడా చేసుకునే విధంగా అదనపు ఉత్పత్తి చేసుకోవడానికి ప్రోత్సాహకాలు ఇవన్నీ కూడా ఇస్తూ అనేక స్పెషల్ ఎకనామిక్ జోన్లను కూడా ప్రభుత్వాలు ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మరి ఇక్కడ చూసినట్లయితే కొన్ని వెనుకబడినటువంటి దేశాలు చేయాల్సింది ఏంటంటే ఒక ఫెయిర్ గ్లోబలైజేషన్ కొరకు ఫైట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫారెన్ ట్రేడ్ అంతా కూడా బాగా అభివృద్ధి చెందిన దేశాలకి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా చైనా, అమెరికా, జపాన్, జర్మనీ, కెనడా ఇలాంటి పెద్ద పెద్ద దేశాల కంపెనీలు మాత్రమే సస్టైన్ అవుతున్నాయి. చిన్న చిన్న దేశాల అంటే పెద్ద పెద్ద దేశాల వాళ్ళు వేరే ఒక దేశంలో పెడితే అతి తక్కువ రేటు క్వాలిటీ వస్తువులు అమ్ముతుంటే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా స్తంభించిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అన్నమాట. అందుకోసమే మరి ముఖ్యంగా ఈ స్ట్రగుల్ ఫర్ గ్లోబలైజేషన్ చూస్తే చిన్న చిన్న దేశాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ మనకు ప్రధానంగా ఈ చిన్న వ్యాపారాల మీద కానీ అదేవిధంగా పేద దేశాలు WTO ద్వారా ఎదుర్కొనేటువంటి వాటి మీద కానీ పేరాగ్రాఫ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇక్కడ మనకి రావడానికి అవకాశము ఉందన్నమాట. కాబట్టి అలాంటి వాటి పేరాగ్రాఫ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే వాటికి మన యొక్క అభిప్రాయాన్ని రాయడం, అవి ఈ పోటీ ప్రపంచంలో అవి ఎలా నిలదొక్కాలో కొన్ని సలహాలు ఇవ్వగలిగే విధంగా మనం కొన్ని వ్యాఖ్యానం చేయాలి. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్, ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత. ఆహార భద్రత అంటే ఏంటి? మనకు అందుబాటులో ఆహారం ఉండటం. మనం ఒకరోజు ఎంత ఆహారాన్ని స్వీకరిస్తామో అంత ఆహారం మనకి దొరకడం, సంపాదించుకోగలగడం, అందుబాటులో ఉండడం, దీన్ని మనం ఫుడ్ సెక్యూరిటీగా మనం చెప్తాము. మరి అందరికీ అందుబాటులోకి ఆహారం రావాలంటే ఎలా వస్తుంది? ఇంక్రీజింగ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాలి. ల్యాండ్ ఎలా పెంచలేము మనం, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచాలి. దానికి నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా ఫుడ్ గ్రెయిన్స్ పెంచేటువంటి కార్యక్రమం కొన్ని గ్రీన్ రెవల్యూషన్ లాంటివి 1960s గవర్నమెంట్ చేసింది. అవి ఇప్పటికీ ఇంప్లిమెంట్ ఇంకా చేస్తూనే ఉంది. ముఖ్యంగా వరి, గోధుమ, మొక్కజొన్న ఇలాంటి జొన్న, సజ్జలు ఇలాంటి పంటల్లో ఉత్పత్తి బాగా పెంచడానికి, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలు, గింజ ధాన్యాలు, అదేవిధంగా ఈ కాఫీ, టీ ఇలాంటి పంటల యొక్క ఉత్పత్తి కూడా పెంచడానికి వివిధ వ్యవసాయ అంటే శాస్త్రవేత్తలందరూ కూడా బాగా ప్రయత్నాలు చేస్తుండడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే పరిమాణం పెంచాలి, అదేవిధంగా ఈల్డ్ కూడా పెంచాలి, దిగుబడి కూడా పెంచాలి. ఎందుకంటే ల్యాండ్ పెరగదు, ఉన్న ల్యాండ్లోనే అధిక దిగుబడి సాధించాలి. అందుకోసం
నూతన విధానాలు తీసుకోవడం జరుగుతుంది. మరి అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, నాకు ఎంత ఆహారం అందుబాటులో ఉంది అని నాకు ఎలా తెలుస్తుందంటే, మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం ఆహార ధాన్యాలను మన దేశ జనాభా చేత భాగించి వచ్చిన దాన్ని 365 అంటే సంవత్సరంలో ఉండే రోజుల చేత భాగిస్తే ఒక్క రోజు మనకి ఎంత ఆహారం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 450 గ్రాముల ఆహారం మనం ఒక రోజుకి అవసరం అనుకుంటే అంత ఉందా అంటే అవి మనకు సాధించినప్పుడు మాత్రమే ఈ ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత అనేది సాధ్యమవుతుంది. అంటే ఆహారం అంటే కేవలము ప్రధానమైనటువంటి ధాన్యాలే కాకుండా ఆహారంతో పాటు ఇతర ఫుడ్ గ్రెయిన్స్ కూడా ఉండాలి. అవేమిటి అంటే పాలు, మిల్క్, మీట్, ఎగ్స్, ఫిష్, ఇవన్నీ కూడా అవసరం. ఇవన్నీ కూడా అనుబంధమైనటువంటి ఆహారం. కేవలము వరి గోధుమ ఉంటే మాత్రమే సరిపోదు. ఇవి కూడా పప్పు ధాన్యాలు, గింజ ధాన్యాలు, నూనె ధాన్యాలు, అదేవిధంగా మాంసాహారం, ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే మరి ఆహార భద్రత అనేది సాధ్యమవుతుంది. అందుకోసమే ఇప్పుడు మనకు అగ్రికల్చర్లో ఒక ప్రజల్ని, రైతుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దేనికోసం అంటే అగ్రికల్చరల్ డైవర్సిఫికేషన్, అంటే వ్యవసాయ వివిధీకరణ అంటే రొటీన్గా ఒకే పంట పండించడం కాకుండా పంటలను మార్పు చేస్తూ ఉండడం, ఒకే పంటను అంతర పంటలుగా పండిస్తూ ఉండడం. అంటే కేవలం పంటలు పండించడమే కాకుండా పౌల్ట్రీ, అదేవిధంగా క్యాటిల్ రేరింగ్ అంటే గొర్రెలు, మేకలు, ఇలాంటి వాటిని కూడా పెంచుతూ ఒక కంప్లీట్ ఆహారాన్ని ఉత్పత్తి చేసే విధంగా రైతుల్ని అగ్రికల్చరల్ డైవర్సిఫికేషన్ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. ఆ విధంగా యాక్సెస్ టు ఫుడ్, ప్రజలందరికీ కూడా ఆహార అందుబాటును ఉంచే విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకొస్తుంది. ఆ క్రమంలోనే మరి ప్రభుత్వం పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పౌర సరఫరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీని ప్రకారం ఏంటంటే మరి రేషన్ అంటే ఎఫ్సిఐ అనే సంస్థ ఆహార ధాన్యాలను సేకరించి బఫర్ స్టాక్స్ లో వాటిని నిల్వ ఉంచి వాటిని ప్రజలకి రేషన్ షాప్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు మరికొన్ని యాక్ట్ కూడా తీసుకున్నారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. దీని ప్రకారం ఏంటంటే ప్రజలందరికీ రైట్ టు ఫుడ్, ఆహారపు హక్కు, ఆహారం పొందే హక్కు కూడా ప్రజలకు కల్పించబడింది. దాని ప్రకారమే మరి ఇప్పుడు ఎఫ్సిఐ ద్వారా సేకరించినటువంటి ధాన్యాన్ని బఫర్ స్టాక్స్ లో నిల్వ ఉంచి పీడిఎస్ స్కీమ్స్ ద్వారా రేషన్ షాప్స్ ద్వారా ప్రజలకు మరి ₹1 కిలో బియ్యం, ఇలాంటి కార్యక్రమాలు. వీటితో పాటు ఐసిడిఎస్, అదేవిధంగా పిల్లలకు స్కూల్లో మధ్యాహ్న భోజనము, అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు ఆహార సరఫరా, ఇవన్నీ కూడా మరి ప్రభుత్వము నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో భాగంగా ప్రజలకు ఆహారం పొందే హక్కులో భాగంగా వీటన్నిటిని కూడా కల్పించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆహారమే కాకుండా న్యూట్రిషనల్ ఫుడ్ అనేది కూడా ఒకటి మనకు NIN మనకి రిఫర్ చేస్తుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఈ సంస్థ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సంస్థ మనం తీసుకునేటువంటి ఆహారంలో పోషకాహారాల స్థాయిని అది టెస్టింగ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం జరుగుతున్నటువంటి పాఠశాలలో కానివ్వండి, ఐసిడిఎస్ ద్వారా పంపిస్తున్నటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి, వెల్ఫేర్ హాస్టల్స్లో పెట్టేటువంటి మెనూ కానీ, ఇలాంటి వాటిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్టులు గమనించి పిల్లలకు రిక్వైర్డ్ ఫుడ్ అంటే రిక్వైర్డ్ న్యూట్రిషనల్ ఫుడ్ అనేది అందుతుందా. ముఖ్యంగా న్యూట్రిషనల్ ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, అదేవిధంగా విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి. ఇవన్నీ అందుతున్నాయా లేదా మరి NIN అనే సంస్థ ద్వారా వాటిని చూసుకోవడం జరుగుతుంది. అంటే ఈ పాఠ్యాంశంలో మనకు ప్రధాన వీటితో పాటు మరొక ముఖ్యమైనది ఏంటంటే BMI, బాడీ మాస్ ఇండెక్స్. బాడీ మాస్ ఇండెక్స్ అంటే మరి శరీరం యొక్క మాస్ ఎంత ఉంది అంటే ఇది తెలుసుకోవడానికి వెయిట్ బై హైట్ స్క్వేర్ ఇన్ ద మీటర్స్, ఆ సూత్రం ద్వారా మరి చూసినట్లయితే మనకి ఎవరైతే ఆహారం ఎక్కువ తీసుకోవాల్సినటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రైతులు, కార్మికులు ఉన్నారో వాళ్ళు తక్కువగా తీసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి బిజినెస్ పీపుల్ కానీ లేక ఇతర సర్వీస్ సెక్టర్ సంబంధించినటువంటి ప్రజలు కానీ వాళ్ళు ఎక్కువ క్యాలరీ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళేమో ఇక్కడ పోషకాహార లేమితో వీళ్ళు బాధపడుతుంటే అక్కడ BMI, బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా పెరిగిపోయి ఒబెసిటీ ప్రాబ్లమ్స్ అనేవి అక్కడ వస్తున్నాయి. అయితే ఈ పాఠ్యాంశంలో మనకు ప్రధానంగా స్లోగన్స్ ఎక్కువగా అవకాశం, ఆహార భద్రత మీద స్లోగన్స్ తయారు చేయడం, అదేవిధంగా లెటర్ రైటింగ్ అంటే మీకు రేషన్ బియ్యం సరిగా రావట్లేదు అని ఒక లెటర్ రాయండి. ఎవరికి? తహసీల్దార్కి.
లేకపోతే మధ్యాహ్న భోజనము ఇంకా క్వాలిటీగా ఉండాలి. ఎవరికి లెటర్ రాస్తారు? ఒక ఎంఈఓకు ఒక లెటర్ రాయండి. అదేవిధంగా వీటితో పాటు పాంప్లెట్స్ ఆహార భద్రతకు సంబంధించినటువంటిది కానీ, అదేవిధంగా మనకి ఈ మధ్య కాలంలో ఏమొస్తుందంటే సాంద్ర వ్యవసాయంలో మనకి అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో దాని వల్ల వచ్చేటువంటి లాభాలు ఇవన్నిటిని కూడా మనకి ఈ పాఠంలో స్కోప్ ఉన్నటువంటి అంశాలు అన్నమాట. అయితే ఇవి పారాగ్రాఫ్స్ కానీ, అదేవిధంగా మరి ఒక వ్యక్తికి వచ్చేటువంటి తలసరి ఆహారం కానీ, ఇవి కొన్ని పట్టికలు ఉంటాయి, వాటి నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. వీటితో పాటు ఎల్ఐఏ ఫుల్ ఫామ్ కానీ, ఇంకా ఆహార లభ్యత కానివ్వండి, వాట్ ఆర్ ద న్యూట్రిషనల్ ఫుడ్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటిని మీరు చదవడం ద్వారా మీరు ఫుల్ మార్క్స్ దీంట్లో స్కోర్ చేయవచ్చు. ఓకే స్టూడెంట్స్, మరి మన చివరి లెసన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ. సుస్థిర మరి మన చివరి పాఠ్యాంశమైనటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఈక్విటీ, సుస్థిర అభివృద్ధి సమానత. మరి అభివృద్ధి అంటే ఏంటి అనేటువంటి ఒక చిన్న విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, దేన్ని మనం ఇప్పటివరకు అభివృద్ధి అనుకుంటూ వచ్చినాం, అభివృద్ధిలో ఏ ఏ అంశాలు ఇమిడి ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనం ఈ సుస్థిర అభివృద్ధి సమానతలో మనం ఈ పాఠ్యాంశం ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ డెవలప్మెంట్లో ప్రధానంగా ఒకప్పుడు చూసినట్లయితే ఆర్థిక అంశాలను మాత్రమే మనం చూస్తున్నాం. ఒకటి జాతీయ ఆదాయం కావచ్చు, రెండవది తలసరి ఆదాయం కావచ్చు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ప్రభుత్వాలు కానీ, అంతర్జాతీయ సంస్థలు కానీ ఇక్కడ ప్రధానంగా చెప్పేది ఏంటంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ సంస్థ ద్వారా మరి దేనికి అభివృద్ధికి కొలమానంగా తీసుకున్నది అంటే ముఖ్యంగా HDI, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక. మానవ అభివృద్ధి సూచికలో విద్య, వైద్యము, ఆరోగ్యము, జీవన ప్రమాణం ఇలాంటి సామాజిక పరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో తీసుకుంటాం. డెత్ రేట్, బర్త్ రేట్, IMR ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్, వీటన్నిటిని కూడా HDIలో తీసుకోవడం జరుగుతుంది. అంటే వీటి ద్వారా ఇవన్నీ కేవలం అభివృద్ధికి అంటే కేవలం ఆర్థిక పరమైనది కాదు, వ్యక్తిపరమైనది, అదేవిధంగా సామాజిక పరమైనది, కుటుంబపరమైనది అనేటువంటి అర్థంలో వచ్చే తీసుకోవడం జరుగుతుంది. ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జీడిపిని కనుక మనం గమనించినట్లయితే మన దేశంలో 20% మందిగా ఉన్నటువంటి ప్రజలు 80% వరకు ఆదాయాన్ని అనుభవిస్తూ ఉంటే 80% మంది వరకు ఉన్నటువంటి ప్రజలందరూ ఎక్కువగా 20% ఆదాయాన్ని మాత్రమే అనుభవించడం జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే బిలో పావర్టీ లైన్ పీపుల్ కూడా ఇప్పటికీ మన దేశంలో చాలా మంది ఉన్నారు. దీని ఈ పట్టికకు సంబంధించి అంటే ఆదాయం ఎవరి దగ్గర ఎంత ఉంది అంటే పై వర్గాల ప్రజల దగ్గర ఎంత ఉంది, అదేవిధంగా కింది వర్గాల ప్రజల దగ్గర ఎంత ఉంది, ఒక పట్టిక ఉంటుంది మనకు పాఠ్య పుస్తకంలో. దాన్ని ఒకసారి క్షుణ్ణంగా చదివితే అలాంటి పట్టికను మనకు పబ్లిక్ పరీక్షల్లో అడిగేయడానికి అవకాశం ఉంది. ఆ పట్టిక ఇచ్చి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. ఈ పట్టిక ఇచ్చినప్పుడు విద్యార్థులను మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ముందుగా ఆ పట్టిక యొక్క టైటిల్ చదువుకోవాలి. దాని మీదే ఒక ప్రశ్న చాలా ఈజీగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో లింగ నిష్పత్తి 2011 జనాభా లెక్కలను ఇస్తారు. ఈ పట్టిక దేని గురించి తెలుపుతుంది? ఈ పట్టిక భారతదేశపు సెక్స్ రేషియో ఆఫ్ ద ఇండియా అకార్డింగ్ టు సెన్సస్ 2011. ఇలా మనం రాసినట్లయితే ఒక మార్పు చాలా ఈజీగా వస్తుంది. అదేవిధంగా 4 ప్రశ్నలు కనుక ఆ పట్టిక మీద ఇచ్చినట్లయితే 3 ప్రశ్నలు వచ్చేసి అందులోనే ఉంటాయి. ఈ 4వ ప్రశ్న ఒకటిది మనం జనరల్గా ఆలోచించి మన అవగాహన మేరకు రాయాల్సింది. అంటే దానికి ఆన్సర్ ఆ పట్టికలో ఉండదు, మనం ఆలోచించాలి. మరి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ జీడిపి చూసినప్పుడు మరి కింది వర్గాల ప్రజలు తక్కువ ఆదాయాన్ని అనుభవిస్తున్నారు కదా, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేటువంటి ప్రశ్న అడగవచ్చు. అంటే వారి కోసం ఏం చేయాలి, అంటే ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ను మనం ఏ విధంగా అవాయిడ్ చేయవచ్చు. అంటే మన దేశంలో కొన్ని తీసుకున్నటువంటి పని లేని గ్రామీణ ప్రజల కోసం తీసుకున్నటువంటి MNREGA కార్యక్రమాలు, ఇట్లాంటివన్నీ కూడా పని కల్పించి ప్రజలకు కొంత ఆదాయం కల్పించడానికి తీసుకున్నటువంటి కార్యక్రమాలు మనం చెప్తాము. ఇక ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో అనేది ఎన్విరాన్మెంట్ అనేది ప్రధానంగా డిస్కషన్ అవుతుంది. డెవలప్మెంట్ అంటే మనకు రోడ్లు వేయాలి, కాలువలు తవ్వించాలి, బిల్డింగులు కట్టాలి, ఇలా అన్నీ చేయాలి.
అలా అన్ని చేసినప్పుడు ఏమవుతుంది, మన ఎన్వైరన్మెంట్ అనేది పూర్తిగా దెబ్బతింటుంది. అంటే ఇక్కడ డెవలప్మెంట్ మనం డెవలప్ అవుదాం, అదేవిధంగా మన రాబోయే తరాలను కూడా, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా డెవలప్మెంట్కి స్కోప్ ఇచ్చాలి. అదే సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి. మనం అభివృద్ధి చెందాలి, రాబోయే తరాలకు అభివృద్ధి అవకాశాలను కొనసాగించాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అది. అంటే ఈ ఎన్వైరన్మెంట్ అనేది ధ్వంసం కాకుండా, అసలు ఎన్వైరన్మెంట్ చాలా గొప్పది, దానికి ఆల్రెడీ ఒక ఫంక్షన్ ఉంది, సింక్ ఫంక్షన్ అనేది ఉంది. మనం ఎట్లాంటి వేస్టేజ్ను ఎన్విరాన్మెంట్కి ఇచ్చినా కూడా ఎన్విరాన్మెంట్ దాన్ని పూర్తిగా క్లియర్ చేస్తుంది. అంటే ఎన్విరాన్మెంట్ ఆ సింక్ ఫంక్షన్ మించి మనము వేస్టేజ్ వ్యర్థాలను పర్యావరణానికి ఇస్తున్నాం. దాంతో పర్యావరణం వాటిని ఏమాత్రం కూడా చేయలేక చేతులు ఎత్తేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం అనేక సమస్యలు ఎదుర్కొంటాం. డిగ్రీస్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ లెవెల్, భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటుకుతున్నాయి. దాంతోపాటు ఎక్సెస్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్, క్రిమిసంహారకాలను బాగా వాడుతున్నారు. ఎక్సెస్ యూజ్, అవసరమైన కన్నా ఎక్కువ ఉపయోగిస్తుంది. దానివల్ల మనం పాఠ్యపుస్తకంలో చూసాం, రాశారు కార్సన్ రాశారు సైలెంట్ స్ప్రింగ్. మనం పొద్దున్నే అనేక పక్షులతో కిలకిల రావాలతో మనం నిద్ర లేచేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎక్సెస్ యూజెస్ ఆఫ్ పెస్టిసైడ్స్ వల్ల ఆ పక్షులన్నీ కూడా చచ్చిపోతున్నాయి. దానివల్ల ఈ వసంతకాలంలో పక్షుల కిలకిలలు కూడా మనకు వినబడలేదు. అందుకనే వసంతం నిశ్శబ్దం అయిపోతుంది. దీంతోపాటు కేరళ రాష్ట్రంలో జీడి మామిడి తోటల మీద స్ప్రే చేసినటువంటి ఎండోసల్ఫాన్, అక్కడ వైల్డ్ లైఫే కావచ్చు, పక్షులే కావచ్చు, మనుషులు కూడా చాలా మంది చనిపోయారు. చాలా జన నష్టం కూడా జరిగింది. చివరికి న్యాయస్థానాలు, కోర్టులు జోక్యం చేసుకుని దాన్ని ఆపించాల్సి వచ్చిందన్నమాట. అంటే ఇక్కడ ప్రజలకు ఎన్వైరన్మెంట్ మీద ప్రతి ఒక్కరికి కూడా రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ మనం గుర్తించాల్సి ఉంటుంది. అంటే పీపుల్స్ రైట్స్ ఆన్ ఎన్వైరన్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నర్మదా రివర్ వ్యాలీ ప్రాజెక్టులో అక్కడ గిరిజనులు, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ గిరిజనులకు హక్కులు ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఎంతో కాలం నుంచి నివసిస్తున్నారు. కానీ వాళ్ళని అక్కడి నుంచి డిస్ప్లేస్మెంట్ చేస్తుంది, వాళ్ళని రీప్లేస్ చేస్తుంది. అంటే రీప్లేస్లోకి వెళ్తే ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటారో బాబా మహాలియా గారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఒక డీటెయిల్డ్ లెటర్ రాశారు. అందులో మనకు చాలా బాధాకరమైనటువంటి విషయాలు మనకి కనిపిస్తాయి. అంటే గిరిజనుల యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, వేరే చోటుకు పోతే వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు, చాలా చక్కగా వివరించినటువంటి ఒక మంచి లేఖ. మరి వీటితో పాటు మరికొన్ని పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు కూడా జరిగాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరకు చూస్తే చిప్కో మూమెంట్, చెట్లను పడగొట్టకుండా అడ్డుకునేటువంటి ఉద్యమాన్ని అక్కడ తీసుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మూలంగా ప్రజలు చాలా ఇబ్బందులు, ముఖ్యంగా గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. మన దేశంలోనే కాదు, మధ్యప్రదేశ్లోనే కాదు, అనేక చోట్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉదాహరణ తీసుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అనేక ఇబ్బందులు. అయితే మీరు మన పాఠ్యాంశాన్ని చదివినప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో ప్రజలు ఎట్లాంటి పర్యావరణ ఉద్యమాలు వచ్చినాయి, వాటికి ఎవరు నేతృత్వం వహించారు, ఆ ఉద్యమం దేని కొరకు వచ్చింది, ఇట్లాంటివన్నీ కూడా 1 మార్కు ప్రశ్నలు, అదేవిధంగా హాఫ్ మార్క్ ప్రశ్నల్లో మల్టిపుల్ ఛాయిస్లో ఈ పాఠ్యాంశం నుంచి మనకి ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. వీటితో పాటు మరి ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరో ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు పీడిఎస్ సిస్టమ్ ద్వారా పంజాబ్లో పడినటువంటి ధాన్యం మన చోటుకు, మన దగ్గర పడినటువంటి ధాన్యాన్ని ఇంకా ఇలా చాలా దూరం తరలిస్తుంది. అలా కాకుండా ఒక ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థకు ఒక ప్రయోగాత్మకంగా జహీరాబాద్లో ఒక సిస్టమ్ తీసుకురావడం జరిగింది. అదే ఆల్టర్నేట్ పీడిఎస్ సిస్టమ్. ఆల్టర్నేట్ పీడిఎస్ సిస్టమ్ అంటే ఆ ప్రదేశంలో పండినటువంటి పంటల్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకే డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ఒక కొత్త విధానం. అంటే ఆ నేలలో ఎలాంటి పంటలు పండడానికి అనుకూలంగా ఉంటాయో అలాంటి పంటలు పండించి ఆ ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇదొక కొత్త కాన్సెప్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. అదొక సక్సెస్ఫుల్గా జరిగింది. దాన్ని ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఈ లెసన్లో 1 మార్కు, 2 మార్కుల ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఎక్కువ అవకాశం ఉంది. వీటితో పాటు పారాగ్రాఫ్ ఇచ్చేసి అభిప్రాయాలు రాయమనేటువంటి అవకాశాలు కూడా మనకు దీంట్లో ఎక్కువగా ఉన్నాయి.
ముఖ్యంగా ఈ పీపుల్స్ రైట్స్ ఓవర్ ఎన్వైరన్మెంట్ కానివ్వండి, అదేవిధంగా నర్మదా బచావో ఆందోళనకు సంబంధించినటువంటి కానీ ఇలాంటివన్నీ ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి విషయాలు కానీ వీటన్నిటి మీద మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని రాయండి అని అడగవచ్చు. అదేవిధంగా ఇదే పాఠ్యాంశంలో మరొక టేబుల్ ఉంది, మైనింగ్ టేబుల్. వేరియస్ మినరల్స్ మైనింగ్ అంటే ఎంత లెవెల్ పెరిగింది అంటే మైనింగ్ ఎక్కువ జరగడం వల్ల ఎన్వైరన్మెంట్ డిస్ట్రక్షన్స్ కూడా ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడంతా కూడా ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఎన్వైరన్మెంట్ దెబ్బతినడానికి అవకాశం. అట్లాంటి ఒక టేబుల్ మనకు పాఠ్య పుస్తకం ఉంది. ఆ టేబుల్ను కూడా ఒకసారి క్షుణ్ణంగా చదవండి. అది ఏ ప్రదేశం నుంచి అయినా కూడా ప్రశ్నలు దాంట్లో అడగడానికి అవకాశం ఉంది. ఇది మనకి పట్టికలు, పారాగ్రాఫ్స్, అభిప్రాయాలు వీటి నుంచి ఎక్కువ అవకాశం ఉండేటువంటి అంశం. సో విద్యార్థులారా, ఇవి మరి ఫస్ట్ పేపర్ సంబంధించినటువంటి చివరి 6 లెసన్కి సంబంధించి మరి మీకు ఈ యొక్క క్లాస్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మరి మీరందరూ కూడా మరి పరీక్షలు ఎప్పుడు జరిగినా కూడా మరి విజయవంతంగా మీరు రాయాలి. అదేవిధంగా సోషల్ స్టడీస్ నుంచి సంబంధించి అందరూ తప్పనిసరిగా 10/10 A1 గ్రేడ్ సాధించాలని మిమ్మల్ని అందరినీ కూడా విష్ చేస్తూ థ్యాంక్ యూ సార్.